వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు చెప్పే డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం మరి ముఖ్యంగా గ్రాఫ్టర్ గురించి మాట్లాడుకుందాం. గ్రాఫ్టర్ ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మనం డ్రాయింగ్లో చూసుకున్నట్టయితే. దీన్ని బయట చూసుకుంటే 500 లేదా 700 అంతలో పడే అవకాశం ఉంది. అందుకోసం మన సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం చాలా మంచిది. సిఎస్సి ఈసీ వాళ్ళకైతే 1 సంవత్సరం యూజ్ అవుతుంది. మెకానికల్ సివిల్ ట్రిపుల్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అనేది ఇది యూజ్ అవుతుంది. దీన్ని గ్రాఫ్టర్ అంటారు. దీన్ని బోర్డుకి ఫిక్స్ చేసి మనం డ్రాయింగ్ గీయడానికి మాత్రం యూజ్ చేస్తున్నాం. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది డ్రాయింగ్లో. దీన్ని గ్రాఫ్టర్ అని కూడా అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కేల్. గ్రాఫ్టర్లో కొన్ని గ్రాఫ్టర్స్ ఎర్రర్స్ ఉండవు, కానీ ఏం చేస్తాం, అవి అటు ఇటుగా తప్పుగా ఉంటాయి. అందుకోసం మనం స్కేల్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా ఒక డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని రౌండర్ అంటారు. రౌండర్ మనం సర్కిల్స్ గీయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా యూసేజ్ ఉన్నాయి. తర్వాత మనం సర్కిల్ గీయడానికి స్కేలు, రౌండర్. తర్వాత డ్రాయింగ్ సంబంధించి 3 పెన్సిల్స్ అనేవి యూజ్ చేస్తాం. హెచ్ పెన్సిల్ అండ్ హెచ్బి పెన్సిల్ అండ్ 2H పెన్సిల్ అనేది డ్రాయింగ్కి యూజ్ చేస్తాం. పెన్సిల్ అవసరం ఇవి. తర్వాత క్లిప్స్ దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం చార్ట్ పెట్టిన తర్వాత అది బోర్డు నుంచి కదలకుండా గట్టిగా ఉండడానికి క్లిప్స్ యూజ్ చేస్తాం. ఎరేజర్ మనం సామాన్యంగా తప్పులు అనేవి చేస్తూ ఉంటాం, అందుకోసం ఎరేజర్. తర్వాత కంపాస్ చాలా ఇంపార్టెంట్ దీనిలో. ఇప్పుడు మనం చార్ట్ తీసుకున్నాం. చార్ట్లో తీసుకుంటే దీన్ని చార్ట్ అంటారు. ఇది మా కాలేజీకి సంబంధించిన చార్ట్. ఇది మా కాలేజీలో అయితే 7 రూపీస్ పడుతుంది. మీ కాలేజీలో ఎంత పడుతుందో తెలియదు, బయట ఎంత పడుతుందో తెలియదు. దీన్ని డ్రాయింగ్ చార్ట్ అంటారు. దీన్ని బోత్ సైడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. గీయడానికి చాలా అనుకూలంగా, బోర్డుకు సరిపోయినంతగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు కూడా నేర్చుకోండి. తర్వాత లైక్, షేర్ అండ్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.